వ్యూవర్స్, నేను మీ సుందర్, నాతో పాటు శంకర్ ఉన్నారు. నేనే 80 మృతదేహాలు పాతి పెట్టా. ఆలయ పాలకుల ఆదేశాల మేరకే పనులు అమలు చేశాను. అడవుల్లో, కొండల్లో, పాత రోడ్లపైన ఖననం చేసే వాళ్ళం. 100 మృతదేహాల్లో 90 మహిళలవే. సంచలన విషయాలను వెల్లడించిన ధర్మస్థల సాక్షి. ధర్మస్థలంలో 100కు పైగా మరణాలు సంభవించినాయని మనం రోజువారీగా మాట్లాడుతున్న నేపథ్యంలో ఎవరైతే సాక్షి, ప్రత్యక్ష సాక్షి ఉన్నాడో ఆయన ముందుకు వచ్చి నేనే పాతి పెట్టినా, 100 మంది పాతి పెడితే అందులో 90 మంది మహిళలే ఉన్నారు. అక్కడ రోడ్డు పక్కన అడవుల ప్రాంతాల్లో పాతి పెట్టే వాళ్ళం అని చెప్పేసి చాలా విషయాలు బయటకి చెప్పిండు. మరి దానికి సంబంధించిన అంశాలు ఏమున్నాయో ఒకసారి మా శంకర్. ధర్మస్థల ఆలయ పాలకుల ఆదేశం మేరకే ఒకే ప్రదేశంలో 70-80 మృతదేహాలను తానే స్వయంగా పాతి పెట్టానని ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో ప్రధాన సాక్షి హక్కుల కార్యకర్త వెల్లడించారు. ధర్మస్థల ఆలయ పాలన యంత్రాంగం కింద పారిశుద్ధ కార్మికుడిగా గతంలో పనిచేసిన హక్కుల కార్యకర్త ఇండియా టుడేకి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో అనేక సంచలనమైన విషయాలు బయటపెట్టారు. ఎటువంటి మరణ ధృవీకరణ పత్రాలు లేకుండా అడవి ప్రాంతంలో తానే అనేక మృతదేహాలను గొయ్యి తీసి పాతి పెట్టినట్టు తెలిపారు. గడిచిన 2 దశాబ్దాలలో ఆలయ పర్యవేక్షకుల ఒత్తిడి పైన పిల్లలు, మహిళలతో సహా 10ల సంఖ్యలో మృతదేహాలను తానే ఖననం చేసినట్లు ఆయన పోలీసులకు వెల్లడించిన తర్వాత ఈ కేసు వెలుగు చూసింది. దీనిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం కావడంతో ధర్మస్థల పట్టణం పతాక శీర్షికలకు ఎక్కింది. ఈ వ్యవహారాన్ని దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్టును ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 15 ప్రదేశాలలో తవ్వకాలు జరపగా సైట్ నెంబర్ 6 లో మాత్రం ఓ మానవ అస్థి పంజరం కనిపించింది. సైట్ నెంబర్ 13 లో తాను 70-80 మృతదేహాలను పాతి పెట్టినట్లు సాక్షి వెల్లడించారు. తాము చాలా లోతుగా తవ్వి మృతదేహాలను పాతి పెట్టామని ఆయన చెప్పారు. ఇంకా సాక్షి వెల్లడించిన ముఖ్యమైన అంశాలు ఒకసారి మాట్లాడుకుంటే, స్థానిక ప్రభుత్వం లేదా గ్రామ పంచాయతీకి చెప్పకుండా నేరుగా ఆలయ పాలకులే ఆదేశాలు జారీ చేసేవారు. అటవీ ప్రాంతాలు లేదా పాత రోడ్ల పైన మాత్రమే మృతదేహాలను పాతి పెట్టే వాళ్ళం. శ్మశాన వాటికల్లో ఎప్పుడూ పాతి పెట్టలేదు. వాళ్ళు ఎక్కడ తవ్వమంటే అక్కడ తవ్వే వాళ్ళం. చాలా మృతదేహాలపై లైంగిక దాడి జరిగినట్లు స్పష్టమైన ఆనవాళ్లు ఉన్నాయి. దాదాపు 100 మృతదేహాలను మా బృందం పాతి పెట్టింది. అందులో 90 మహిళలవే. ఆలయంలో మేనేజర్ ఎప్పుడు నన్ను నేరుగా పిలవలేదు. రూమ్ బాయ్తో కబురు పంపేవారు. వర్షాకాల కారణంగా భూమి కోతకు గురి కావడంతో అడవులు పెరగడం, నిర్మాణ పనుల కారణంగా పాతి పెట్టిన కొన్ని స్థలాలు కనిపించకుండా పోయాయి. పగటి వేళల్లో మేము మృతదేహాలను పాతి పెట్టేటప్పుడు స్థానికులు కొందరు చూశారు. ఎవరు మమ్మల్ని ఆపడం గాని ప్రశ్నించడం గాని చేయలేదు. మృతదేహాల నగలను దోచుకుని ఆలయాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని కొందరు చేస్తున్న ఆరోపణలు తప్పు. ఆలయ ప్రతిష్టను నాశనం చేస్తే నాకేమొస్తుంది? నేను షెడ్యూల్డ్ కులాలకు చెందిన హిందువును. 10 ఏళ్ల తర్వాత ఎందుకు ఈ విషయాలు చెప్తున్నావు అని నన్ను అడుగుతున్నారు. గతంలో నేను చేసిన పనులతో అపరాధ భావం నన్ను వెంటాడుతోంది. నాకు కళ్ళలో అస్థి పంజరాలు కనిపిస్తున్నాయి అని చెప్పేసి ఆ సాక్షి మాట్లాడిండు. తర్వాత మృతదేహాలకు చెందిన అవశేషాలను వెలికి తీసేందుకు మరింత విస్తృతంగా తవ్వకాలను సిట్టు చేపడుతుందని నమ్ముతున్నాను. వారు నన్ను నమ్ముతున్నట్లు అనిపించకపోయినా నేను మాత్రం వారిని నమ్ముతున్నాను. అప్పటి పరిసరాలు ఇప్పుడు లేవు. అయినప్పటికీ నా జ్ఞాపక శక్తినే నమ్ముకున్నానని ఆ సాక్షి ఇది చెప్పడం జరిగింది. ధర్మస్థలికి సంబంధించి దేశంలోనే అత్యంత సంచలనాన్ని సృష్టించిన ధర్మస్థలిలో సాక్షి ఎవరైతున్నారో, పారిశుద్ధ కార్మికుడిగా పనిచేస్తున్న సాక్షి బయటికి వచ్చిగో ఇన్ని విషయాలను చెప్పిండు. మరి దీనిపైన తెలంగాణలో గాని, ఆంధ్రప్రదేశ్ లో గాని గుడులకు సంబంధించి అంశం ముందుకు వచ్చినప్పుడు నేను సనాతని హిందువుని అని చెప్తున్న పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు గాని, రోజు హిందూ ధర్మం కోసం బతుకుతున్నాం బీజేపీ గాని, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ ఎవ్వరూ ఇప్పటి వరకు దీనిపైన ఒక్కటంటే ఒక కామెంట్ కూడా మాట్లాడకపోవడం నిజంగా దుర్మార్గం. తప్పకుండా ప్రతి ఒక్కరు మాట్లాడాలి, నిజాలు వెల్లడించాలి. ఎందుకంటే 100లాది మంది చనిపోతే అందులో 90 మందిపై అమ్మాయిలు ఉంటే అందులో వాళ్ళపైన లైంగిక దాడులు జరుగుతుంటే స్పష్టంగా చెప్తుంటే తప్పకుండా దీనిపైన విచారణ కూలంకషంగా జరగాలి. నిజాలు మాత్రం దేశానికి తెలవాల్సిన అవసరం ఉంది.